మద్యపానం చెయ్యకూడదు, మీరు మద్యపానం చెయ్యొద్దు అని నేను అన్నాననుకోండి, మద్యపానం చేసేవాళ్ళు ఈ వీడియోని డిస్లైక్లు కొట్టి 30 సెకండ్లోనూ వదిలేసి వెళ్ళిపోతారు. అందుకు నేను ఆ మాట అనను. మీకు నచ్చింది మీరు చెయ్యండి. కానీ బ్రాహ్మణులు మాత్రం మద్యపానం చేస్తే అది బ్రహ్మహత్యా పాతకంతో సమానమని మహాభారతంలో ఉంది. అసలు ఆ పరిస్థితి ఎందుకు దాపరించింది, ఆ విషయం గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మనం క్రిందటి అధ్యాయంలో యయాతి కథ గురించి సూక్ష్మంగా చెప్పుకున్నాం. అసలు ఏం జరిగింది, యయాతి అసలు గొడవ ఏమిటి, దేవయాని ఎవరు, శర్మిష్ఠ ఎవరు, ఏం జరిగింది ఆఖరికి అనేది విషయాన్ని మనం సంక్షేపంగా చెప్పుకున్నాం. కానీ జన్మేజయుడు వారికి అలా సంక్షేపంగా చెప్తే నచ్చదు. అందుకుని వెంటనే జన్మేజయుడు ఇలా అడిగాడు, యయాతి పూర్వజోస్మాకం దశమోయ ప్రజాపతే కథంస శుక్రతనయాం లేభే పరమదుర్లభాం. మా పూర్వజుడు అయినటువంటి యయాతి దేవయానిని ఎలా పెళ్లి చేసుకున్నాడండి. విచిత్రంగా దేవయానిని పెళ్లి చేసుకోవడం కష్టం కదా, శుక్రాచార్యులు వారి కూతురు, అలా ఎలా పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి అంటే వైశంపాయనులు వారు ఈ మాట అన్నారు. ఏమన్నారంటే, యయాతిరాసీన్ నృపతిర్ దేవరాజ సమద్యుతి తం శుక్ర వృష పర్వాణౌ వవ్రాతే వై యథాపురా. యయాతి అనబడే ఒక రాజు ఉండేవాడయ్యా, ఇంద్రుడంతటి గొప్పవాడతను. అతను శుక్రుని కూతురునే కాదు, వృషపర్వ అంటే ఆ సమయంలో శుక్రుడు ఏ రాజు దగ్గర అయితే ఉండేవాడో ఆ దానవుడు వృషపర్వ ఆవిడి కూతురిని కూడా పెళ్లి చేసుకున్నాడయ్యా అని చెప్పేసి అని నేను మొత్తం నీకు విస్తారంగా చెప్తాను ఏం జరిగిందో అని చెప్పేసి చెప్పడం ప్రారంభించాడు. ఏం చెప్పాడు అంటే, ఒకానొక సమయంలో సురాణామసురాణాంచ సమజాయత వైమిథః ఐశ్వర్యం ప్రతి సంఘర్ష త్రైలోక్యే సచరాచరే. సురులు అసురులు ఎప్పుడు అలా కొట్టుకుంటూ ఉండేవారు, అలా యుద్ధం చేసుకుంటూ ఉండేవారు. వాళ్ళకి ఏంటంటే మూడు లోకాలని ఎలా మనం సాధించాలి, ఎలా మనం ఆధిపత్యం దాంట్లో మూడు లోకాల్లోనూ ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అలా కొట్టుకుంటూ ఉండేవారు ఆధిపత్యం కోసం. కానీ ఆ సమయంలో దేవతల గురువేమో బృహస్పతి, దానవుల గురువేమో శుక్రాచార్యుడు. వాళ్ళిద్దరికీ అద్భుతమైనటువంటి స్పర్ధ ఉండేది. బ్రాహ్మణౌ తావుభౌ నిత్యం అన్యోన్య స్పర్ధినౌ భృషం అని చెప్పేసి వాళ్ళిద్దరూ అలా స్పర్ధగా ఉంటూ ఉండేవారు. ఈయన్ని నేను గెలిపించాలి అని చెప్పి స్పర్ధగా ఉంటున్న సమయంలో విచిత్రంగా శుక్రాచార్యుల వారికి మృత సంజీవని అనబడే విద్య ఉండేది. ఆ విద్య బృహస్పతికి లేదు పాపం. ఆ సమయానికి సముద్ర మథనం కూడా జరగలేదు, మామూలుగా అమృతం కూడా రాలేదు, అప్పటికి దేవతలు అమృతం తాగలేదన్నమాట. అందుకని ఏం జరుగుతూ ఉండేదంటే, ఈ యుద్ధం చేసిన వాళ్ళలో పోయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి రాక్షసులు శుక్రాచార్యుల వారి దగ్గరికి పెట్టేవారు. ఆయన కాస్త ఏం చేసేవాడు, చక్కగా ఆయన బతికించేస్తే వాళ్ళు అలా లేచేస్తూ ఉండేవారు, మళ్ళీ యుద్ధానికి వెళ్ళిపోతూ ఉండేవారు. దాంతో దేవతలు ఎప్పుడూ ఓడిపోతూ ఉండేవారు. అందువలన చాలా బాధపడిపోతూ ఉండేవారు. నహి వేదస తాం విద్యాం యాం కావ్యో వేత్తి వీర్యవాన్. కావ్యుడు అంటే కవిశుతుడు అయినటువంటి శుక్రాచార్యుడికి ఆ విద్య ఉంది, సంజీవని తతో దేవా విషాదా మగమన్ పరం. అసలు ఎంత విషాదం వచ్చేస్తుందంటే ఆ విద్య ఉండడం వలన ఎప్పుడు మనం ఓడిపోతున్నాము. ఇప్పుడు మనం అని చెప్పేసి అంటే వాళ్ళు కాస్త వెంటనే తేతు దేవా భయోద్విగ్నా కావ్య దుషణసస్తత ఊచు కచముపాగమ్య జ్యేష్ఠం పుత్రం బృహస్పతే అని చెప్పేసి వాళ్ళు కాస్త కచుడు అనబడే జ్యేష్ఠపుత్రుడు బృహస్పతికి ఆయన దగ్గరికి వెళ్ళి, ఈ ఉషణుడు అంటే ఈ శుక్రాచార్యుల వారి దగ్గర సంజీవని విద్య ఉందయ్యా, చాలా ఇబ్బంది పడుతున్నాం మేము, నువ్వు ఏం చేయాలంటే ఆయన దగ్గరికి చక్కగా శిష్యరికంగా వెళ్ళి ఆ సంజీవని విద్యని నేర్చుకుని వచ్చేవయ్యా అని చెప్పేసి అన్నారు. పైగా ఇంకో మాట ఏమన్నారు అంటే, దేవయానీం చ దయితాం సుతాం తస్య మహాత్మనః త్వమారాధయితుం శక్తో నాణ్య కశ్చన విద్యతే. దేవయాని అనబడే ఒక ఆవిడ ఉందయ్యా ఆయనకి, ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళి ఆ దేవయానిని మచ్చిక చేసుకుని చక్కగా నువ్వు ఎలాగో అలాగ సంజీవని విద్యని తెచ్చుకున్నావు అంటే మాకు చాలా జీవితాలు బాగుంటాయి, మేము యుద్ధం చేయగలుగుతాం, మేము ఈ అసురులందరినీ ఓడించగలుగుతాము అని చెప్పేసి అన్నారు. అన్నప్పుడు పాపం కచుడు ఏమన్నాడు, సరే అయ్యా ఆ అమ్మాయిని మచ్చిక చేసుకుంటాను, ఎలాగోలాగా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పేసి వెళ్ళొస్తానండి అని చెప్పేసి చక్కగా
అక్కడి నుంచి వృషపర్వ దగ్గరికి వెళ్ళాడు. అక్కడి నుంచి శుక్రుడి దగ్గరికి వెళ్ళాడు. సగత్వా త్వరితో రాజన్ దేవై సంప్రేషిత కచః అసురేంద్ర పురే శుక్రం దృష్ట్వా వాక్యం ఉవాచః. అసురేంద్రుడు పురానికి వెళ్ళి శుక్రుడి దగ్గరికి వెళ్ళి శుక్రాచార్యుల వారికి ఇలా దండం పెట్టాడు అతను. ఋషేరంగిరస పౌత్రం పుత్రం సాక్షాత్ బృహస్పతే నామ్నాకచమితి ఖ్యాతం శిష్యం గృహ్ణాతు మాం భవాన్. నేను ఆంగిరసుడి పౌత్రునునండి, ఆ తర్వాత బృహస్పతి కొడుకునండి, సాక్షాత్తు బృహస్పతి కొడుకునండి, నా పేరు కచుడు, నేను మీ దగ్గర శిష్యరికం చేద్దామని వచ్చాను అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ మీకు ఏమనిపించచ్చంటే శుక్రాచార్యుల వారికి బృహస్పతికి స్పర్ధ ఉంది, ఆ స్పర్ధ వలన వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉండేవారు, ద్వేషం కూడా ఉండి ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటే, ఇక్కడ శుక్రుడు ఎంత గొప్ప మాట అన్నాడు అంటే కచత్ సుస్వాగతం తేస్తూ ప్రతిగృహ్ణామి తేవచః. ఏవయ్యా కచ, సుస్వాగతం నీకు, అర్చయిష్యే అహమర్చ్యం త్వామర్చితోస్తు బృహస్పతి. నిన్ను అర్చన చేస్తే, నిన్ను బాగా చూసుకుంటే బృహస్పతికి కూడా సేవలు చేసుకున్నట్టే అని చెప్పేసి అన్నాడు. అంటే స్పర్ధ ఉన్నప్పటికీ కూడా శుక్రాచార్యుడికి బృహస్పతి మీద ఎంత సన్మాన భావం, ఎంత ఆదరభావం ఉందో ఇక్కడ చూడండి. అంటే స్పర్ధ ఉండొచ్చు, సరే ఈయన దైత్యులు కాబట్టి, ఆయన దేవతలు కాబట్టి, కానీ శుక్రాచార్యుల వారికి మర్యాద ఉందన్నమాట బృహస్పతి మీద, అది గొప్ప విషయం. సరే, మొత్తానికి ఈయన మళ్ళీ ఇంకో మాట ఏమన్నాడంటే బ్రహ్మచర్యం చరిష్యామి త్వయ్యహం పరమం గురవు. మీ దగ్గర నేను ఒక బ్రహ్మచారిగా ఉంటానని చెప్పేసి అన్నాడు. 1000 సంవత్సరాల పాటు నేను బ్రహ్మచర్యం చేస్తానండి మీ దగ్గర. అనుమన్యస్య మాం బ్రహ్మన్ సహస్రం పరివత్సరాన్ అని చెప్పేసి 1000 సంవత్సరాల దాకా నేను బ్రహ్మచర్యంగా మీ దగ్గర శిష్యరికం చేస్తాను అని చెప్పేసి అని చక్కగా ఆయన శుక్రుడి దగ్గర ఉండడం ప్రారంభించాడు. చక్కగా ఉన్నాడు. ఆ తర్వాత వీళ్ళు అన్నారు కదా, మామూలుగా దేవయానితో మాట్లాడచ్చు, దేవయానితో ఉండొచ్చు అని చెప్పేసి. దేవయానికి కూడా ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ఇతను బ్రహ్మచారి అనే విషయం ఈవిడికి అర్థమైతే ఈవిడ దేవయాన్యపి తం విప్రం నియమవ్రతధారిణం గాయంతీచ లలంతీచ రహ పర్యచరత్తత అని చెప్పేసి, దేవయాని కూడా బ్రహ్మచర్యంగానే ఉంటున్నాడు కదా ఇతను అని చెప్పేసి చక్కగా ఈవిడ ఏకాంతంలో కూడా ఈయన దగ్గర నాట్యాలాడి, ఈయన దగ్గర మామూలుగా ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉండేది, ఏమి ఇబ్బంది ఉండేది కాదు. వీళ్ళిద్దరూ పవిత్ర బంధం లాంటిది ఏమి విచికాగైనటువంటి బంధం ఏం కాదు. సరే, 500 సంవత్సరాలు గడిచిన తర్వాత మెల్లిగా ఈ దానవులకు అర్థమైంది, అసలు కచుడు ఏమిటి, బృహస్పతి ఏమిటి, దేవతల గురు కచుడు అక్కడ ఈయన దగ్గర ఉన్నది, ఆయన దగ్గర లేనిది ఏమిటి, ఏం నేర్చుకుందామని వచ్చాడు అంటే వీళ్ళకి అర్థమైంది, ఓహో వీడు మృత సంజీవిని విద్య శుక్రుడి దగ్గర నేర్చుకుని మన మీద ప్రయోగం చేద్దామని వచ్చాడు, చాలా దుర్మార్గంగా, ఇది బాలేదని చెప్పేసి కచుడిని కాస్త వీళ్ళు చంపేశారు. ముక్కల కింద నరికేసి కుక్కలకి నక్కలకి పెట్టేసేసరికి, ఎందుకు ఎలా అంటే ఈయన మామూలుగా రోజు గోవుల్ని వాటిని మేపడానికి వెళ్తూ ఉంటే చక్కగా మధ్యలో కనిపించి చంపేసి కుక్కలకి నక్కలకి పెట్టేసి రకరకాలు చేసేసరికి పాపం దేవయానికి అనిపించింది, ఏమిటి అంటే సాయంత్రం అయిపోయింది, ఎలా అసలు ఈయనేమో వెళ్ళిపోయాడు, రావట్లేదు, గోవులన్నీ వచ్చేసాయి అంటే ఖచ్చితంగా ఈ దానవులో ఎవరో ఈయన చంపేసి ఉంటారని చెప్పేసి నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు ఎలాగో అలాగే మీరు కచుడిని కాస్త మీరు తీసుకురావాలండి, వ్యక్తం హతో మృతో వాపి కచస్తాత భవిష్యతి, ఆయన పోయడం నాకు అనిపిస్తోంది, తం వినాన జీవేయమితి సత్యం బ్రవీమితే, నేను నిజంగా చెప్తున్నాను, ఆయన లేకుండా నేను బతకలేను, ఎలాగో అలాగే మీరు ఆయన్ని జీవించాలి అని చెప్పేసి అంటే, ఏమి కంగారు పడకని చెప్పి శుక్రుడు అయమేహీతి సంశబ్ద్య మృతం వయామ్యహం తతః సంజీవనీం విద్యాం ప్రయుజ్య కచమాహ్వయత్. సంజీవనీ విద్యని ప్రయోగించి కచుడిని కచ రావయ్యా అని చెప్పేసి పిలిస్తే ఇక్కడ అద్భుతం ఏం జరిగింది అంటే, ఆ కుక్కలు నొక్కలు తినేసాయి. భిత్వా శరీరాణి వృకాణాంస వినిర్గత ఆహూత్ ప్రాదురభవత్ కచో హృష్టోథ విద్యయ అని చెప్పేసి ఒక్కొక్క కుక్కని నక్కని అలా నరుక్కుంటూ అలా చీలుస్తూ వచ్చేసి కచుడు మామూలుగా మనిషిలా అవతరించేట. అవతరించేసరికి అబ్బాబ్బా ఏమి గొప్పగా ఉందిరా అని చెప్పేసి అనుకున్నారు అందరూ, అబ్బా బతికేసాడు మొత్తానికి అని చెప్పేసి.
అని చెప్పేసి దేవయాని రాగానే ఏంటండి ఏం జరిగింది ఎలా జరిగింది అని చెప్పేసి అంటే ఏం లేదండి నేను చక్కగా కట్టెలు అవి కొట్టుకుంటున్నాను కుషలు అవి తెస్తుంటే అక్కడ ఏదో వటవృక్షం కింద కూర్చుంటే అక్కడ దానవులు వచ్చేసి ఎవరివి ఎరా నువ్వు అని చెప్పేసి అడిగారు. అడిగితే నేనే కచుడిని బృహస్పతి కొడుకుని అని చెప్పేసి అంటే వెంటనే నన్ను వీళ్ళు నరికేసి నాకు కుక్కలకి నక్కలకి పెట్టేశారు. నా మొక్కలన్నీ తీసుకెళ్ళి అని చెప్పేసి అంటే అప్పుడు వెంటనే అక్కడ ఈయన శుక్రాచార్యులు వారు నన్ను వెంటనే ఇదిగో మృత సంజీవని విద్య ఇచ్చి పిలిచిన వెంటనే నేను వచ్చాను అని చెప్పేసి అన్నారు. అనేసరికి ఇక్కడ కోపం వచ్చింది శుక్రాచార్యుల వారికి. ఏంట్రా వీళ్ళు ఈ పనులు ఏమిటని చెప్పేసి కొంచెం ఒళ్ళు మండింది. సరే, ఆ తర్వాత ఏం జరిగింది? మళ్ళీ ఎక్కడికో వనానికో దేనికో వెళ్ళాడు శుక్రాచార్యులు వారు కాదు కచుడు. వెళ్ళేసరికి వెంటనే అక్కడ దానవులు చూసిన వెంటనే ఇలా కుదరదు, కుక్కలకి నక్కలకి పెడితే సరిపోదు, వీడిని చంపేసి చక్కగా వీడిని ఎలా పచ్చడి చేసేసి సముద్రంలో పాడేస్తే గొడవ వదిలిపోతుందని చెప్పి సముద్రంలో పాడేసేసరికి మళ్ళీ కాస్త శుక్రుడు వెంటనే మృత సంజీవని విద్య అంటే దేవయాని మళ్ళీ అడిగింది, ఇలా ఏమైపోయాడు, మళ్ళీ ఒకసారి మృత సంజీవని చదివి పిలవండి వస్తాడేమో అని చెప్పేసి అంటే ఆయన మళ్ళీ వెంటనే మృత సంజీవని చదివి పిలిచిన వెంటనే ఆయన కచుడు వచ్చేసాడనమాట. కచుడు వచ్చేసేసరికి ఈవిడికి కాస్త అయ్యో ఇలా రెండోసారి కూడా చంపేశాడా అని చెప్పేసి శుక్రుడికి మళ్ళీ కొంచెం కోపం వచ్చింది. కోపం వచ్చేసేసరికి ఈసారి ఏం జరిగింది అంటే మళ్ళీ ఈయన కాస్త ఈ దానవులు కాస్త మళ్ళీ బతికేసాడేంట్రా కచుడు అని చెప్పేసి వెంటనే వాడిని మళ్ళీ పిలిచి వాడిని మళ్ళీ చంపేసి వాడిని కాస్త పచ్చడి చేసేసి వాడిని కాస్త శుభ్రంగా శుక్రాచార్యులు వారు తాగే మదిరలో అంటే మద్యంలో కలిపేశారు. ఈ శుక్రాచార్యులు వారు కాస్త సాయంత్రం అయింది, కాస్త ఏదో పుచ్చుకోవడం అలవాటేమో ఆయనకి పాపం. ఆయన కాస్త శుభ్రంగా పుచ్చుకుని అయిపోయింది అక్కడతోటి. కచుడిని కాస్త తాగేశాడు ఆయన. తాగేసేసరికి ఇంకేంటి, ఈ దేవయాని కాస్త మళ్ళీ కచుడు కనిపించట్లేదు నాన్నగారు, ఏంటండి ఈ పరిస్థితి అని చెప్పేసి అంటే శుక్రాచార్యుల వారికి కూడా ఏమిట్రా ఈ గొడవ, నాకు నేను ఒకసారి చేస్తాను 2 సార్లు చేస్తాను, మళ్ళీ ఏమిటి నాకు ఈ గొడవ, ఇంకా మర్చిపో కచుడిని నువ్వు, ఎందుకంటే నేను ఎన్నిసార్లు తీసుకొచ్చినా సరే వీళ్ళు చంపేస్తున్నారు, వీళ్ళు దుర్మార్గులు చూడు, అసలు వీళ్ళు నా శిష్యుడిని వాళ్ళు చంపేస్తారా అని చెప్పేసి కచుడికి అక్కడ దానవుల మీద కూడా కోపం వచ్చేస్తుంది. నువ్వు ఏడవకు, పర్వాలేదులే పాపం కచుడే కదా, ఇంకేం చేస్తాం కర్మ అని చెప్పేసి అన్న వెంటనే అప్పుడు ఏమో శుక్రుడు ఇలా అనేసరికి ఇంకా దేవయానికి కాస్త చాలా బాధ వచ్చేసింది. యస్యాంగిరావృత్త తమః పితామహో బృహస్పతిశ్చాపి పితా తపోనిధి ఋషేః పుత్రం తమథోవాపి పౌత్రం కథం న శోచేయ మహం నరుద్యాం. ఎంత గొప్పవాడండి ఆయన, తపస్సు చేసుకుంటూ ఉంటాడు, బ్రహ్మచారి, బృహస్పతి తన నాన్న, అతని ఏమో బ్రహ్మ యొక్క పౌత్రుడు, అసలు ఎలా అండి నేను వదిలి ఉండగలను ఆయన్ని, అతని కోసం ఎలా ఏడవకుండా ఉండమంటారు. సబ్రహ్మచారి చ తపోధనశ్చ తదోత్థిత కర్మసు చైవ దక్ష కచస్య మార్గం ప్రతిపత్స్యే న భోక్ష్యే ప్రియోహి మే తాత కచోభిరూప. అంత బ్రహ్మచర్య పాలన చేస్తూ తపస్సు ఉంటూ ఆయనతోనే నేను తిరుగుతూ ఉండేవాడిని. కచుడు నాకు చాలా ఇష్టం అండి, నేను ఏం చెప్తే అది చేస్తూ ఉండేవారు. ఇంకా నేను భోజనం మానేస్తాను, అన్నీ మానేస్తాను, ఎలాగో అలాగా నన్ను కచుడిని తీసుకురండి, లేకపోతే నేను భోజనం మానేసి ఇక్కడతో నేను అన్నీ వదిలేసి కచుడి దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పేసి అంటే ఇంకా పాపం ఏం చేస్తాడు శుక్రుడు కాస్త చక్కగా వెంటనే మళ్ళీ సంజీవని విద్య చెప్పడానికి ఉద్యుక్తుడైన వెంటనే అక్కడ కచుడికి అక్కడ స్మృతి ఉంది అంటే అక్కడ వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ కదా, అంటే ఏంటంటే శరీరం వెళ్ళిపోయినప్పటికీ స్మృతి అనేది ఉంది అని చెప్పేసి అన్నారు అక్కడ. అని ఏమన్నాడంటే అక్కడ అయ్యబాబోయ్, ఇప్పుడు కనుక ఈయన నన్ను సంజీవని ఇచ్చి నన్ను కనుక ఈయన జీవిస్తే నేను పొట్ట చీల్చుకుని రావాలి, ఎందుకంటే ఆ కుక్కలకి నక్కలకి అదే జరిగింది, ముక్కలుగా చీల్చేస్తే ఒక్కొక్క ముక్క అలా చీల్చుకుంటూ వచ్చింది బయటికి. అప్పుడు కచుడి కింద ఆయన ప్రాదుర్భవించారు, శరీరం మళ్ళీ కచుడి శరీరం వచ్చింది. ఇప్పుడు నేను ఈయన చీల్చుకుని రావాలి, చాలా కష్టం, ఇలా అయితే పాపం శుక్రాచార్యుల వారు కూడా వెళ్ళిపోతారు కదా అని చెప్పేసి కచుడి స్మృతి శుక్రాచార్యుల వారికి అంది. తవ ప్రసాదాన్న జహాతి మాం స్మృతి స్మరామి సర్వం యచ్చ యథాచ వృత్తం నత్వేవం స్యాత్ తపస్స సంశయో మే తతః క్లేశం ఘోరమిమం సహామి. నేను ఇప్పుడు మీరు నన్ను తాగేశారు, నేను మిమ్మల్ని చీల్చుకుని రావాలి, అప్పుడు మీరు కూడా మరణిస్తారు, ఇది చాలా దుర్మార్గం అయిపోతుంది, అందుకుని నేను అలా చేయలేనండి, నన్ను క్షమించండి, ఇంకా సరే ఏదో అయ్యింది వదిలేయండి నన్ను, ఈ దానవులు పరమ దుర్మార్గులు అని చెప్పేసి అంటే, ఓరి నువ్వు ఇలా అయ్యేవా నువ్వు అని చెప్పేసి అని, ఓ పని చేస్తాను నేను నీకు,
అని చెప్పేసి నేను నీకు మృత సంజీవిని ఇచ్చేస్తాను అని చెప్పేసి అన్నాడు. ఎందుకన్నాడు అంటే దేవయాని మళ్ళీ బాబోయ్ నా వల్ల కాదు, నేను కచుడు లేకుండా బతకలేను అని చెప్పేసి అంది. సరే మొత్తానికి ఈయన ఏమన్నాడు అంటే సంసిద్ధ రూపోసి బృహస్పతే సుత యత్వాం భక్తం భజతే దేవయాని విద్యామిమాం ప్రాప్నుహి జీవనీం త్వం నచేంద్ర కచ రూపీ త్వమద్య. నువ్వు కనుక, ఇక్కడ గొప్ప మాట వినండి, నువ్వు కనుక ఇంద్రుడి రూపంలో కచుడివి కనుక కాకపోతే నేను నీకు ఇప్పుడు మృత సంజీవని విద్యని ఇస్తున్నాను, నీకు అది పనిచేస్తుంది, నన్ను నువ్వు చీల్చుకుని బయటికి వస్తావు, రాగానే నువ్వు నన్ను బతికించేస్తావు, అది జరగాల్సిన పని, అందుకుని ఈ మృత సంజీవనిని నువ్వు గ్రహించు అని చెప్పేసి అని, బ్రాహ్మణులు తప్పితే ఇంకెవరైనా సరే దీన్ని చదివితే ఈ విద్య పనికి రాదు అని చెప్పేసి అని చక్కగా ఆయనకి మృత సంజీవని విద్య ఇస్తే గురోః సకాశాత్ సమవాప్య విద్యాం భిత్వా కుక్షిం నిర్విచక్రామ విప్రః కచోభిరూపస్తక్షణాద్ బ్రాహ్మణస్య శుక్లాత్యయే పౌర్ణమాస్యామవేందుః అని చెప్పేసి ఆయన కాస్త మొత్తానికి తన గురువుని భేదించి మళ్ళీ బయటికి వచ్చాడనమాట. బయటికి వచ్చేసరికి ఇంకా ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ వెంటనే సంజీవని విద్యని తీసేసుకున్నాడు. తీసుకున్న సంజీవని విద్యని గురువు దగ్గర ప్రయోగించాలన్నమాట. గురువు దగ్గర ప్రయోగించి చక్కగా ఎలాగో అలాగ గురువుని మళ్ళీ బతికించాలి. సరే మొత్తానికి ఈయన కాస్త నేను ఇప్పుడు ఈయన బతికించకపోతే చాలా తప్పు అవుతుంది, ఎందుకంటే నేను 500 సంవత్సరాల పాటు ఈయనతోటి నేను బ్రహ్మచర్యంగా ఈయన దగ్గర నేను శిష్యరికం చేస్తున్నాను అని చెప్పేసి నేను ఈయన్ని బతికిస్తాను అని చెప్పేసి చక్కగా ఈయన్ని కాస్త బతికించేశాడు. ఎవరు? కచుడు శుక్రాచార్యుల వారిని. అక్కడితోటి కచుడి దగ్గరికి శుభ్రంగా మృత సంజీవని విద్య వచ్చేసింది. కానీ శుక్రాచార్యుడికి మాత్రం విపరీతమైనటువంటి కోపం వచ్చింది. దేని మీద కోపం వచ్చింది అంటే ఇక్కడ మద్యం మీద కోపం వచ్చింది. కోపం వచ్చి ఏమన్నాడు అంటే, ఇంత మంత్రశుద్ధి ఉండి, ఇంత తపస్య చేసుకుని, ఇన్ని వేదాలు చదివి, బ్రాహ్మణుడు కనుక మదిర తాగి తప్పుడు పనులు చేసి, ఎక్కడో చెప్పకూడని చోట ఏదో మంత్రం చెప్పేసి, అనకూడని మాట అనేసింది అనుకో, పెద్ద ప్రమాదం వస్తుంది. కాబట్టి యో బ్రాహ్మణోద్య ప్రభృతీహ కశ్చిన్ మోహాత్ సురాన్ పాస్యతి మందబుద్ధి అపేత ధర్మ బ్రహ్మ చైవ సస్యాద్ అస్మిన్ లోకే గర్హిత స్యాత్ పరేచ. ఇప్పటి నుంచి ఈ జగత్తులో ఎటువంటి మందబుద్ధి అయిన బ్రాహ్మణుడు అజ్ఞానంతో కూడా మద్యం తాగితే కనుక వాడు ధర్మభ్రష్టుడు అయి బ్రహ్మహత్యా పాపానికి భాగుడు అవుతాడు. పైగా ఈ లోకంలోనూ పరలోకంలో కూడా పరమ నిందితుడు అవుతాడు అని చెప్పేసి అని, నేను ఈ చెప్పే మర్యాదని కనుక ఎవరైనా భంగం చేస్తే వాడికి గతులు లేకుండా పోతాయని చెప్పేసి గట్టిగా ఒక మాట అనేసాడు అనమాట. అనేసిన తర్వాత పైగా వెంటనే ఈయన దానవుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, ఎంత పనిచేశారా మీరు చేసిన ఈ పని వలన చాలా దుర్మార్గం జరిగింది, ఇదేం బాలేదు మీకు, అయితే అయ్యింది, కచుడికి విద్య వస్తే వచ్చింది, వాడు దేవతలకు చెప్తే చెప్పాడు, ఏదో ఒకటి వేరేదైనా చూసుకోవచ్చు మనం, కానీ చాలా దుర్మార్గపు పని చేశారు మీరు అని చెప్పేసి గట్టిగా తిట్టి, ఇంకా కచుడిని మీరు ఏమైనా చేశారంటే మాత్రం మాట మర్యాద దక్కదు, ఆయనకి శుభ్రంగా యజ్ఞభాగం వస్తుంది అని చెప్పేసి శుక్రాచార్యులు వారు చాలా నానా తిట్లు తిట్టారు దానవుల్ని. మళ్ళీ ఇంకెప్పుడు కచుడి జోలికి మాత్రం రాకండి అని చెప్పేసి అన్నాడు. చక్కగా కచుడు కాస్త అక్కడే 1000 సంవత్సరాలు పూర్తి చేసి నేను వెళ్ళొస్తానండి అని చెప్పేసి అనుకున్నాడు. అందుకుని బ్రాహ్మణులు ఇష్టం వచ్చినట్టు మద్యపానం చెయ్యకూడదు. ఎందుకంటే బ్రాహ్మణులు తపస్సు చేస్తారు, సంధ్యావందనం చేస్తారు, మంత్రాలు అవి చదువుతూ ఉంటారు, ఏ మంత్రం ఎలా దాపరిస్తుందో తెలియదు. అందుకని మద్యపానం చేసి పిచ్చివేషాలు వేశారనుకోండి, బ్రాహ్మణులకి అది మంచిది కాదు. అందుకుని బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది బ్రాహ్మణులు మద్యం తాగితే. అది జరిగింది. సరే, ఈ రోజుకి మనం ఇక్కడి నుంచి స్వస్తి చెప్తాను. రేపటి నుంచి మనం యయాతి కథ మళ్ళీ ప్రారంభించుకుందాం. నమస్కారం.